నమస్తే వెల్కమ్ టు లోకల్ న్యూస్ నేను తులసి ముదిరాజ్ బీఆర్ఎస్ అర్బన్ అభ్యర్థి బిగాల గణేష్ గుప్తా ఇంటింటి ప్రచారం చేపట్టారు పాదయాత్రగా కాలనీలకు వెళ్లిన ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు నాయకులు కార్యకర్తలు ఆయన వెంట ఉండి ముందుకు సాగుతున్నారు మొన్నటి వరకు కుల సంఘాల ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించిన అర్బన్ బీఆర్ఎస్ అభ్యర్థి బిగాల ట్రెండ్ మార్చారు ప్రతి ఇంటికి వెళ్లి వారిని ఆప్యాయంగా పలకరిస్తూ తన హయాంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తున్నారు తిరిగి అధికారంలోకి రాగానే చేపట్టే పనుల వివరాలను వివరిస్తూ ముందుకు సాగుతున్నారు కన్న బిడ్డ వలె ఆదరించిన నగర ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ అదే ఒరవడిని తిరిగి కొనసాగిస్తే మీకు రుణపడి ఉంటానని పేర్కొన్నారు నిజామాబాద్ నగరాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరుస్తానన్నారు పెరుగుతున్న జనాల అవసరాల మేరకు కొన్ని చిన్న పొరపాట్లు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు వాటన్నింటినీ సమూలంగా పరిష్కరించే దిశగా అవకాశం కల్పించాలని మనసారా ఆశీర్వదించి తిరిగి అసెంబ్లీకి పంపాలని కోరారు అసెంబ్లీలో గలమెత్తి నగరానికి కావలసిన నిధుల కోసం పోరాడి తీసుకువచ్చే ప్రజల ముందు పెడతానని హామీ ఇస్తున్నారు సీఎం కేసీఆర్ కు నిజామాబాద్ నగరం అంటే ఎనలేని ప్రేమ అని వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు కార్పొరేటర్లు బిగాల వెంట ఉండి కాలనీలలో పర్యటించి ప్రచారం జరిపారు ఓట్లు వేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేసినాం మరి ఆ రోజు ఉన్నటువంటి నాగారానికి ఇప్పుడున్నటువంటి నాగారానికి చాలా వ్యత్యాసం ఉంది చాలా చోట్లు మంచిగా రోడ్లైనవి బాగా డెవలప్మెంట్ జరిగింది అభివృద్ధి జరిగింది ప్రత్యక్షంగా నేనే ఇంతకుముందు అర్సపల్లిని ఏ విధంగా అయితే నేను దత్తత తీసుకున్నానో సమూలంగా మార్పులు తీసుకొచ్చినాం అక్కడ రోడ్లు కావచ్చు డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు లైటింగ్ కావచ్చు వైకుంఠ ధామం కావచ్చు అన్నీ కూడా అర్సపల్లిలో బాగా చేసినాం అదేవిధంగా నాగారం వెనుకబడ్డటువంటి ప్రాంతం కాబట్టి ఈసారి నాగారం ప్రాంతాన్ని నేను దత్తత బహిరంగంగా నేను ప్రకటించినటువంటి విషయం అందరికీ తెలుసు ఈ ప్రాంతాన్ని ఒక్క రోడ్డు ఒక్క డ్రైనేజ్ కూడా విడిచిపెట్టకుండా అన్నీ చేస్తానని చెప్పేసి నేను ప్రజలకు మాటిచ్చాను దానికి ప్రాతినిధ్యం మా మేయర్ గారు కూడా వహిస్తున్నారు మరి అది కూడా ప్రత్యేకత ఉంది కాబట్టి ఈ ప్రాంతాన్ని ముందు భాగంలోకి తీసుకొని పోవాలా ఇది స్లమ్ కాదు ఇది డెవలప్డ్ ఏరియాగా తీర్చిదిద్దాలనేటటువంటి ఉద్దేశంతో నేను పనిచేస్తున్నా తప్పకుండా ప్రజలు నాకే ఆశీర్వాదం ఇస్తారని చెప్పేసి నాకు పూర్తి నమ్మకం ఉంది జై హింద్ డివిజన్లో చూస్తుంటే గల్లీ తిరుగుతూ ఉంటే ఎప్పుడో ఉండే ఆ రోడ్లు కానీ ఇంతకుముందు వచ్చినప్పుడు చాలా డిఫరెంట్గా ఉండేది ఇప్పుడు వస్తే మాత్రం ఎక్కడ చూసినా బీటీ రోడ్స్ అట్లానే సీసీ రోడ్స్ అన్నీ కూడా చాలా బాగుపడ్డాయి అట్లానే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఎక్కడ చూసినా కూడా చాలా బ్రహ్మాండంగా మెరుగుపరుచుకోవడం జరిగింది అట్లానే ఇంత రాబోయే రోజుల్లో కూడా మిగతా కొన్ని ఏవైతే రిక్వెస్ట్లు ఉన్నాయో కొన్ని చిన్న గల్లీలో ఉన్న రోడ్స్ అన్నీ కూడా రాబోయే రోజుల్లో తప్పకుండా నిర్మించుకుందామని చెప్పి రిక్వెస్ట్లు వచ్చాయో మేయర్ గారు కూడా తప్పకుండా దృష్టికి తీసుకొని వెళ్ళి రాబోయే రోజుల్లో అవన్నీ కూడా ఫండ్స్ అలాట్ చేసి చేయడానికి తప్పకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అండ్ ఇక్కడ చూస్తుంటే మాత్రం స్పందన ఎక్కడ చూసినా కూడా మా అభివృద్ధి మేము గత 10 సంవత్సరాల అభివృద్ధి చూసాం కారు గుర్తుకే ఓటేస్తాం మీరు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు మేము తప్పకుండా గెలిపిస్తామని చెప్పేసి ఏదైతే ఇప్పుడు బ్రహ్మరథం పడుతూ ఉన్నారో ఈ బోనాలు చూసి ఎక్కడ చూసినా మంగళ ఆరాధనతో మా ఆడపడుచులందరూ కూడా వెల్కమ్ చేస్తూ ఉన్నారు ఎక్కడికి పోయినా కూడా ఇక్కడికి మీరు వచ్చారు మేము తప్పకుండా ఈసారి కారు గుర్తు కొట్టేసి గణేష్ అన్నని హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా అట్లానే కేసీఆర్ గారిని హ్యాట్రిక్ సీఎంగా గెలిపించుకుంటామని ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే 30వ తారీఖు నాడు ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇంటింటికి ప్రతి ఒక్కరు పొద్దున్నే లేచి ఓటేసి కారు గుర్తుకు ఓటేసి తప్పకుండా భారీ మెజారిటీతో గెలిపించాలని చెప్పి కోరుతా ఉన్నారు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటమే బీజేపీ లక్ష్యమని ఎంపీ అరవింద్ అన్నారు బీసీని ముఖ్యమంత్రిని చేయడానికి పార్టీ అధిష్టానం కట్టుబడి ఉందన్నారు బోధన్ విజయ సంకల్ప యాత్రలో అధికార పార్టీతో పాటు కాంగ్రెస్ పై విమర్శలు చేశారు బోధన్ బీజేపీ అభ్యర్థి వడ్డీ మోహన్ రెడ్డికి మద్దతుగా నిర్వహించిన విజయ సంకల్ప సభలో యువకులను చూస్తా ఉంటే బోధన్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు మంగళవారం బోధన్ పట్టణంలోని రమాకాంత్ ఫంక్షన్ హాల్లో అసెంబ్లీ కన్వీనర్ గొర్రెల శ్రీధర్ అధ్యక్షతన నిర్వహించిన విజయ సంకల్ప సభకు ముఖ్య అతిథిగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ విచ్చేశారు బోధన్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ ఎంతో బలంగా ఉందని అన్నారు ఇంటింటికి తిరిగి బీజేపీ మేనిఫెస్టోను ప్రజలకు వివరించాలని సూచించారు జనసేన యువసేన ఎంఆర్పీఎస్ నాయకులందరూ గెలుపు కోసం కృషి చేయడం అభినందనీయమని అన్నారు
ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎంఆర్పీఎస్ నాయకులు మందకృష్ణ మాదిగకు కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ కార్యకర్తలు పనిచేస్తే సునాయాసంగా గెలవవచ్చని అన్నారు. నిజాం షుగర్స్ ను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బీజేపీ అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలను అమలు చేస్తామన్నారు. బీజేపీ గెలిస్తే కేంద్ర ప్రభుత్వ సహాయంతో విజయం సాధిస్తే 3 చక్కెర కర్మాగారాలను పునరుద్ధరించి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని సభాపూర్వకంగా తెలియజేశారని అన్నారు. నిజామాబాద్ ఎంపీగా గెలిపిస్తే పసుపు బోర్డు కూడా తెప్పిస్తారని హామీ ఇచ్చి పసుపులు తీసుకువచ్చానని చెప్పారు. నియోజకవర్గంలో బీజేపీని గెలిపిస్తే చక్కెర కర్మాగారాన్ని తెరిపించే బాధ్యత నాది అని అన్నారు. బీజేపీ కాకుండా ఇతర పార్టీ అధికారంలోకి వస్తే చక్కెర కర్మాగారానికి చెందిన భూములను అమ్ముకోవడం ఖాయమన్నారు. కాంగ్రెస్ గ్యారంటీలు ఏమీ పని చేస్తలేవు అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ లు ఒకటే అన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇద్దరు వ్యాపార భాగస్వాములని తెలిపారు. కవిత కేసు సుప్రీంకోర్టులో ఉందని తప్పు చేసినట్టు తెలిస్తే కవిత అరెస్టు కావడం ఖాయమని అన్నారు. బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాగానే వడ్డీ లేని రుణాలు అందిస్తామన్నారు. 4 సిలిండర్లు ఉచితంగా అందిస్తామన్నారు. వరి ధాన్యంకు మద్దతు ధర 3,100 రూపాయలకు పెంచడం జరుగుతోందన్నారు. 6 నెలలకు ఒకసారి పరీక్షలు నిర్వహించి నిరుద్యోగ సమస్య తీరుస్తామన్నారు. 500 పడకల మల్టీ స్పెషాలిటీ ఏర్పాటు చేస్తామన్నారు. భారతీయుల కోసం ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. టీఆర్ఎస్ హయాంలో కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన దాఖలాలు లేవని కేసీఆర్ పై మండిపడ్డారు. 10 లక్షల ఆరోగ్య బీమా అందిస్తామన్నారు. ఇళ్లను కట్టించిన ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వానిదేనని కొనియాడారు. బీజేపీ అధికారంలోకి రాగానే కొత్త రేషన్ కార్డులను అందిస్తామన్నారు. కేసీఆర్ ను గెలిపించాలని పోటీలోకి దిగారని, కామారెడ్డిలో వెంకట రమణారెడ్డి విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని సీట్లు వచ్చినా అధికారం చేపట్టడం ఖాయమన్నారు. బీసీలకు టికెట్ ఇచ్చిన పాపాన పోలేదని కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు. ముస్లిం మైనారిటీలను కేవలం ఓటు బ్యాంకుగానే పరిగణిస్తున్నాయని బీఆర్ఎస్లపై మండిపడ్డారు. బీసీలందరూ ఏకమై 2 పార్టీలను ఓడించాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ కవిత బోధన్ నియోజకవర్గ అభ్యర్థి షకీల్ ను గెలిపిస్తానని ఇన్ఛార్జ్ తీసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బోధన్ అభివృద్ధిపై ఒక హామీ కూడా ఇవ్వలేకపోయారని అన్నారు. బోధన్ నియోజకవర్గంలో కమలం పువ్వు గుర్తుకు ఓటేసి జనతా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వడ్డీ మోహన్ రెడ్డిని అత్యంత భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ముందుగా బీజేపీ కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాష్ రెడ్డి, అడ్డూరి శ్రీనివాసులు మాట్లాడారు. 2 పైచిలకు ఓట్లలో 1000 ఓటర్లు యువకులు ఉన్నారని, కమలం వైపే చూస్తున్నారని అన్నారు. బీజేపీ గెలుపు దేశ అభివృద్ధికి మలుపని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీని దేశంలోనే లేకుండా చేసే నాయకుడు ప్రధానమంత్రి అని కొనియాడారు. గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్యేగా చేసిన షకీల్ నియోజకవర్గానికి శూన్యమన్నారు. బోధన్ నియోజకవర్గంలో బీజేపీ అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. నిజాం చక్కెర కర్మాగారాన్ని 3,500 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. అనంతరం బీజేపీ వడ్డీ మోహన్ రెడ్డి మాట్లాడారు. ప్రచార కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలో 80 గ్రామాలలో ప్రచారం చేపట్టడం జరిగిందని అన్నారు. ప్రతి గ్రామంలో ప్రజలు బీజేపీ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని హర్షం వ్యక్తం చేశారు. కార్యకర్తల పనితీరు చూస్తే గెలుపు ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టినందుకు ధర్మపురి అరవింద్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా హున్సా సర్పంచ్ గంగమణి, గంగారాం, జైతాపూర్ గ్రామ యువకులు కమలం గూటికి చేరారు. ఎంపీ అరవింద్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నరసింహారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు సంతోష్, సుధాకర్ చారి, అసెంబ్లీ కన్వీనర్ శ్రీధర్, శివసేన నాయకులు గోపీకిషన్, పట్టణ మండల అధ్యక్షులు బాలరాజు, ఇంద్రకరణ్, మనోహర్, సరీన్, ప్రవీణ్, ఎంఆర్పీఎస్ నాయకులు ఉన్నారు. వరి రైతులకి 3,100 రూపాయల మద్దతు ధర ఇది కూడా కేంద్ర ప్రభుత్వ సహాయంతో, సహాయం లేకుండా అయ్యే పని కాదు. ఈ కాంగ్రెస్ వాడు కర్ణాటకలో నరికిండు, గ్యారెంటీ లేదు, గిరెంటీ లేదు, అది ఏమి ఇస్తలేడు. మాత్రమే ఓటు పడుతుందని చెప్పి మనం ఏదైతే ప్రచారం చేస్తా ఉన్నామో
బోధన్ బీఆర్ఎస్ అభ్యర్థి మొహమ్మద్ షకీల్ అమీర్ కు మద్దతుగా జైరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ ప్రచారం జరిపారు. 2 మార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి బోధన్ పట్టణాన్ని ఎంతో అభివృద్ధి చేశారని పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండే వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసే షకీల్ మరో అవకాశం కల్పించాలన్నారు. బోధన్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎండి షకీల్ అమీర్ ను గెలిపించాలని కోరుతూ హంగర్గా, చిన్నమావంది, సాలూరా, హున్స, కల్దుర్కి గ్రామాలలో పర్యటించారు ఎంపీ బీబీ పాటిల్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకు ఆదుకుంటున్నారని అన్నారు. రైతులకు 24 గంటల కరెంట్, పెట్టుబడి సహాయం, రైతు బీమా ప్రవేశపెట్టి రైతులకు ఆదుకుంటున్నారని అన్నారు. మళ్లీ పెట్టుబడి సహాయం 16,000 పెంచుతూ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది అని అన్నారు. ఆసరా, బీడీ పెన్షన్లు 2016 నుండి 5,016కు పెంచడం జరుగుతుందని, 93 లక్షల కుటుంబాలకు 5 లక్షల బీమా చెల్లించడం జరుగుతుందని అన్నారు. సౌభాగ్య లక్ష్మి క్రింద మహిళలకు 3,000 ఇస్తామని అన్నారు. షకీల్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రజాసేవ కోసం నిరంతరం శ్రమిస్తున్న నాయకుడు ఎమ్మెల్యే షకీల్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బుద్దే సావిత్రి రాజేశ్వర్, ఎన్డీసీసీబీ డైరెక్టర్లు గిర్ధావర్, గంగారెడ్డి, జి శరత్, మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ దేశాయ్, సాలూరా షకీల్, సర్పంచ్లు నానా పటేల్, శ్యామరావు, రావుబా గంగాధర్, నాగయ్య, ఎంపీటీసీలు కండెల సవిత, శివకుమార్, గంగాధర్, బోధన్, సాలూరా మండలాల పార్టీ అధ్యక్షులు సంజీవ్ కుమార్, నర్సయ్య, నాగరాజు, శివకాంత్, డిస్కో సాయిలు తదితరులు పాల్గొన్నారు. समाज के हमारे सभी भाई बहनों को शरणार्थी बताना चाहता हूँ, क्योंकि डेफिनेटली पिछले 10 साल से मैं ही राज्य का अध्यक्ष बोल के सब लोगों ने मेरे भरोसा करके चुन के दिए हुए। पिछले 10 साल के कार्यकाल में हम लोगों ने बस समाज के लिए बहुत सारा काम करने का काम किए हुए। जितने काम बोले उतने काम सीएम साहब ने एक एक करके दिए हुए। तो हमारे टैंक बंड पे स्टैचू लगाने का काम होने दो, या तो हमारे कोकापेट में बसों भवन बनाने का काम होने दो, हर गांव में ग्रेवयार्ड होने दो, कम्युनिटी हॉल्स होने दो, ओबीसी के लिए हमारे स्टेट की तरफ से रिकमेंडेशन करने का काम हो। इस तरीके के जितने भी समाज के काम थे, समाज के पूरे काम है सरकार ने किए, पूरे किए। सोच लिए आप सबकी तरफ से, हमारे विशेष समाज की तरफ से सीएम साहब को धन्यवाद देना चाहता हूँ। डेफिनेटली यही कार्यकाल में हमारे लोगों को अच्छी पहचान होके मेरे को एमपी बनने का मौका मिला, और बाकी सभी लोगों को कुछ न कुछ अच्छे पोस्ट देने का काम किए हुए। आने वाले दिनों में भी हर एक को अपॉर्चुनिटी मिलने वाली है। सरकार अपना रहे तो डेफिनेटली अपने को उसका फायदा जरूर होता। इसलिए और एक बार सोचने की जरूरत है कि अच्छी सरकार कौन सी, अच्छे काम करने वाले कौन है, अच्छे काम करने वाले को वोट देने चाहिए। अच्छे काम करने वाला फिर बीआरएस गवर्नमेंट है, इसलिए कार को वोट दीजिए। ऐसा मैं आपको కామారెడ్డి నుండి నిజామాబాద్ వచ్చి అర్బన్ నుండి పోటీ చేస్తున్న షబ్బీర్ అలీ ఎన్నికలలో గట్టెక్కుతారా? నిజామాబాద్ కాంగ్రెస్ కోటరి ఆయన విజయం కోసం పనిచేస్తారా? లేక కాంగ్రెస్ వేవ్ లో గెలిస్తే అంతా మా కష్ట ఫలితమని జబ్బలు చర్చుకుంటారా? తెలియని అయోమయ పరిస్థితుల్లో షబ్బీర్ అలీ కాస్త ప్రచారం చేస్తున్నారు. ఆయన ఉమ్మడి రాష్ట్రంలో మంత్రి, తెలంగాణ ఏర్పాటు అనంతరం శాసన మండలి విపక్ష నేతగా వ్యవహరించారు. కష్ట సమయంలో కాంగ్రెస్ వెంట ఉండి కామారెడ్డిలో పోటీ చేయాలని భావించాడు. కానీ మారిన రాజకీయ సమీకరణాలు కాస్త కామారెడ్డి నుండి నిజామాబాద్ వచ్చేలా చేశాయి. కొన్నేళ్లుగా కామారెడ్డిలో తనకంటూ ఓ కోటరిని తయారు చేసుకుని ప్రజా సమస్యలపై ఫైట్ చేశారు. టీపీసీసీ అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి పదవి బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయనకు మద్దతుగా నిలిచారు. ఏఐసీసీలో సైతం మంచి గుర్తింపు ఉంది. షబ్బీర్ అలీ టికెట్ కన్ఫర్మ్ కాక మొదలు జిల్లా కాంగ్రెస్ లో అంతర్గత పోరు కనిపించింది. నామినేషన్ అనంతరం అంతా కూల్ గా పైకి కనిపిస్తున్నా షబ్బీర్ కు ద్వితీయ శ్రేణి నాయకత్వం పూర్తి స్థాయిలో పనిచేయడం లేదనే టాక్ చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం నిజామాబాద్ ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని పట్టుకుని ప్రచారం సాగిస్తున్నారు.
ఆయన ప్రచార సభలకు అంతగా రెస్పాన్స్ రావడం లేదని, మీడియాకు సైతం పెద్దగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదని అంటున్నారు. కొంతమంది మాటలు విని దూరంగా ఉంచుతున్నారని సమాచారం. కామారెడ్డికి చెందిన యువత ఆయన ప్రచారంలో సందడి చేస్తున్నారు. స్థానిక ప్రజలకు కాస్త దూరంగా ఉంటున్నారని, అది ద్వితీయ శ్రేణి నాయకత్వ పుణ్యమాని భావిస్తున్నారు. షబ్బీర్ అలీకి నిజామాబాద్ రాజకీయాలపై పట్టు సడలింది. ఇన్నాళ్లు కామారెడ్డిపై ఫోకస్ చేసిన ఆయన ఒక్కసారిగా నిజామాబాద్ అర్బన్ కు రావడంతో ఇక్కడి పరిస్థితులపై అంచనాకు రాలేకపోతున్నారు. మరోపక్క ప్రతిపక్షాల నాయకులు స్థానికేతరుడు అంటూ ముద్ర వేయడం పనిగా పెట్టుకున్నారు. కామారెడ్డిలో చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుందా అని విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుత అర్బన్ అభ్యర్థి నిజామాబాద్ బాధ్యతలను ద్వితీయ శ్రేణి నాయకులకు అప్పగించి కామారెడ్డిలో రేవంత్ తరపున ప్రచారం చేయడం కూడా ఆయన భుజాన వేసుకున్నారు. జిల్లా అధ్యక్షుడు కామారెడ్డి జిల్లాకు పరిమితమయ్యారు. షబ్బీర్ కోసం ఆయన సోదరుడు, అల్లుడు నిజామాబాద్ కు చెందిన ద్వితీయ శ్రేణి నాయకత్వం పనిచేస్తున్నట్టు కనిపిస్తున్నారు. కార్నర్ మీటింగ్లకు పెద్దగా రెస్పాన్స్ రావడం లేదు. ఆయన నమ్మిన ద్వితీయ శ్రేణి నాయకత్వం కష్టపడి పనిచేస్తే భవిష్యత్తులో నిజామాబాద్ నగరంలో కాంగ్రెస్ జెండా ఎగిరేయడం ఖాయమంటున్నారు కాంగ్రెస్ వాదులు. కాంగ్రెస్ లోకి వలసలు వచ్చిన వారికి అంత ప్రమేయం కల్పించకపోవడం వల్ల వారు సైతం నిరాశతో ఉన్నట్టు సమాచారం. బాధ్యతలు చేపట్టిన నాయకుడు షబ్బీర్ ను గట్టెక్కించాలంటే అందరితో సఖ్యతతో ఉంటేనే సాధ్యమని, లేకపోతే ఎంత కాంగ్రెస్ వేవ్ ఉన్నా నిరాశ చెందడం ఖాయమంటున్నారు ప్రజానికం. ఆయన నిజామాబాద్ జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి. తెలంగాణ ఏర్పడ్డ అనంతరం 2 మార్లు గెలిచిన వ్యక్తి. కానీ ప్రజలు ఆయనపై అసంతృప్తిగా ఉన్నారు. జిల్లా అభివృద్ధికి తోడ్పాటు చేయాల్సిన మంత్రి నేడు తన నియోజకవర్గానికి పరిమితమయ్యారు. నియోజకవర్గంలో చేపట్టిన పనులు వర్షార్పణమయ్యాయంటే ఎంత నాణ్యతతో పనులు చేపట్టారో అర్థమవుతుంది. మొదటిసారి మిషన్ భగీరథ వైస్ చైర్మన్ గా ఉండి వెలగబెట్టింది ఏమీ లేదు. మంత్రి వేములపై తీవ్ర అసంతృప్తి ఏర్పడడానికి గల కారణాలేంటి? బాల్కొండ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థిగా మూడోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అందుకు నియోజకవర్గంలో విస్తృత ప్రచారం మొదలుపెట్టారు. ప్రజలలో దాగిన అసమ్మతిని తనకు అనుకూలంగా మార్చుకోవడానికి ఆంధ్ర వారి పెత్తనం అవసరమా అంటూ సెంటిమెంట్ డైలాగులు కొడుతున్నారు. దేశవ్యాప్తంగా భారత రాష్ట్ర సమితి విస్తరణ జరిపిన సమయంలో పక్క రాష్ట్రం గురించి వేముల మాట్లాడటం నైతికతనా? మొదటిసారి మిషన్ భగీరథ వైస్ చైర్మన్ గా ఉన్న సమయంలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన శుద్ధ జలాలను అందిస్తామని హామీ ఇచ్చిన మినిస్టర్ ఇప్పటికీ పలు గ్రామాలకు మిషన్ భగీరథ నీరు అందడం లేదు. టెక్నికల్ ప్రాబ్లం అని తప్పించుకుంటున్నారు. ఇందులో భారీ మొత్తంలో అవినీతి జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. అందుకు నిదర్శనం గ్రామాలలో ఉన్న పాత నీటి ట్యాంకులకు రంగు వేసి మిషన్ భగీరథ అని పేరు రాసి వదిలిపెట్టారు. ఇంకా కుళాయిలో మాత్రం నీరు రాని పల్లెలు ఎన్నో ఉన్నాయి. రెండోసారి విజయం సాధించిన అనంతరం పలు కీలక శాఖల మంత్రిగా వేముల ప్రశాంత్ రెడ్డి కొనసాగుతున్నారు. అత్యంత కీలకమైన రోడ్లు భవనాల శాఖ మంత్రిగా కొనసాగుతున్న మంత్రి ఇలాఖాలో నాసిరకం పనులు వెలుగు చూశాయి. గత వర్షాకాలంలో కురిసిన వర్షానికి చెక్ డ్యాంలు, చెరువు కట్టలు తెగి రైతుల పంట పొలాల్లోకి నీరు చేరి పంట నష్టం జరిగింది. నష్టపోయిన పంట అంచనా వేసి నష్టపరిహారం అందేలా చూస్తామని చెప్పి దాటవేశారు. జనంలో ఉన్నానని చెప్పడానికి వరద నీటిలో పరిశీలన జరిపి ప్రజలలో సానుభూతి పొందారు. కానీ
పంట నష్టపరిహారం అందకపోవడంతో అదే రీతిలో అపఖ్యాతిని మూటగట్టుకున్నారు. సీఎం కేసీఆర్ను పితృ సమానులుగా భావించే మంత్రి జిల్లాకు ఒరగబెట్టింది ఏంటని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అదే రీతిలో నియోజకవర్గంలో క్వారీ దందాతో కోట్లు గడించారన్న అపవాదు ఉంది. తన అనుచరులతో ఈ అక్రమ పనులు చేస్తూ తన వంతు పాత్ర పోషిస్తున్నారని విమర్శలు ఉన్నాయి. ప్రస్తుత ఎన్నికల ప్రచారంలో మంత్రి వేములకు ఎదురుగాలి వీస్తోందని కొందరు అంటున్నారు. మంత్రిగా రాజధానిలో ఉండి నియోజకవర్గంలో ఆయన సోదరుడు ఓ పాత్రికేయుడు పీఆర్ఓగా ఉండి అన్నీ చక్కదిద్దుతున్నారు. దీంట్లో మంత్రి వాటా పెద్ద మొత్తంలో ఉందని బహిరంగంగా చెవులు కొరుకుకుంటున్నారు. మంత్రి అక్రమాల చిట్టా చాట భారమంతా ఉందని పలువురు అంటున్నారు. మూడోసారి విజయం సాధించి మరి ఉన్నత స్థానంలో ఉండాలన్న ఆయన కల నెరవేర్చాలని భావిస్తున్నారు. కానీ ఈ మధ్య ప్రచారంలో చేస్తున్న ప్రచారం అతని విలువ తగ్గించుకుంటున్నారు. ఆంధ్రాల పెత్తనం అవసరమా అని పేర్కొని పలుచన అవుతున్నారు. రోడ్ల నిర్మాణంతో పాటు చెక్ డ్యాంల నిర్మాణం సైతం నాసిరకంగా ఉన్నాయని తేలింది. జిల్లాలో ఎంత అభివృద్ధి చేశారు అని ప్రశ్నిస్తున్నారు. దీనికి తోడు ఇసుక మొరం దందాలలో సైతం మంత్రి ప్రమేయం ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రజల నుండి వ్యతిరేకతను తగ్గించుకోవడానికి ఉన్న సమయం అతి తక్కువ. ఇకనైనా మారితే ఆయనకే మంచంటున్నారు. ఇక మిగిలింది వారం రోజుల గడువులో మంత్రి ఏ మాయ చేస్తారో. రాష్ట్రంలో బీజేపీ సర్కార్ ఏర్పాటు ఖాయమని డబుల్ ఇంజన్ సర్కారుతో తెలంగాణ అభివృద్ధి జరుగుతుందని బీజేపీ అభ్యర్థి ధన్పాల్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని భాజపాకు ఓటేయాలన్నారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ లో ధన్పాల్ సూర్యనారాయణను ప్రెస్ క్లబ్ కమిటీ సన్మానించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో మౌలిక సదుపాయాలు లేవన్నారు. మిస్టర్ డెవలప్మెంట్ గా చెప్పుకుంటున్న సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రణాళిక లేకుండా పనులు చేపట్టి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. అనంతరం జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. 235 కోట్ల ఖర్చుతో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తో పాటు వైకుంఠ ధామాల నిర్మాణంలో అవినీతి జరిగిందన్నారు. నిజామాబాద్ అర్బన్ లో జరిగిన అవినీతిపై అధికారంలోకి రాగానే విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. నేను గెలిస్తే అర్బన్ లో రోడ్లను కమిషన్ లేకుండా బాగు చేయిస్తా అని పేర్కొన్నారు. ఇల్లు లేని ప్రతి పేదలకు ఇల్లు ఇప్పిస్తాం, విద్య వైద్యం ఉచితంగా అందిస్తాం. రాష్ట్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు కేంద్రం కూడా నిధులిస్తోందన్నారు. మైనార్టీల సంతుష్టీకరణ కోసం ప్రయత్నిస్తున్న పార్టీలకు ఈసారి ఎన్నికల్లో మెజారిటీ ప్రజలు బుద్ధి చెబుతారని, అన్ని వర్గాలు అన్ని మతాలకు వివక్ష చూపకుండా బీజేపీ సర్కార్ సంక్షేమ పథకాలు అందజేస్తుందన్నారు. రోడ్లు, డ్రైనేజ్, నీటి వ్యవస్థ, ఎలక్ట్రిసిటీ, కరెంటు పోల్స్, అధ్వాన్నమైన పరిస్థితి. మిస్టర్ డెవలప్మెంట్ మరి మేము అభివృద్ధి అంటే కదా, దయచేసి మీడియా మిత్రులు అందరూ కలిసిపోదాం. 8, 9, 10, 11 లేదా మేము చాయిస్ చేసిన డివిజన్ మేము ప్రచారానికి ఒక 200 నుంచి 300 మంది వెళ్తా ఉంటే దాంట్లో కనీసం 10 మంది పడిపోతున్నారు. ఎందుకు పడిపోతున్నట్టు అసలు రోడ్లు ఉంటాయి కదా, రోడ్ల మధ్య నుంచి డ్రైనేజ్, ఇళ్ళ నిర్మాణం, ఇంటి పక్కన ఖాళీ స్థలం ఉంటే ఒక మురుగు గుంట వెళ్తా ఉంది అక్కడ. ఇది డ్రైనేజ్ వ్యవస్థ. కరెంటు పోర్లు లేకుండా అనేక విద్యుత్. ఇక నీటి వ్యవస్థ, ఒక డివిజన్కి వెళ్తే అక్కడ ట్యాంకర్ కనిపించింది. మరి ట్యాంకర్ ఎందుకు వస్తుందని వాళ్ళకి అడిగితే 2 నెలల నుంచి ట్యాంకర్ వస్తుంది. ఇంటింటికి నీళ్ళు ఇవ్వకుంటే 2018లో కేసీఆర్ ఓటు అడగన్నాడు.
మరి మీరు ఏ విధంగా ఓటు అడుగుతున్నారో మేము ప్రశ్నిస్తా ఉన్నాం. 50,000 కోట్ల మిషన్ భగీరథ స్కీమ్, బిస్లరీ వాటర్ తాగిపిస్తారు మనందరికీ. బిస్లరీ వాటర్ పక్కన పెట్టి స్నానానికి నీళ్ళు దొరుకుతాయి మనకు. ఇది దుస్థితి. ఇక మౌలిక సదుపాయాలు పేదలకు రావాల్సింది నాయకులకు ఉన్నట్టు పెద్ద పెద్ద బిల్డింగ్లు కాదు, విదేశాలలో ఉన్న బిల్డింగ్లు కాదు. అటువంటి కోరుకోరు ఎవరు కూడా. ఒక చిన్న ఇల్లు, ఒక సింగిల్ బెడ్రూమ్ చాలా సంతోషపడతారు. ఆవాస్ యోజన కింద, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గత 9 సంవత్సరాల నుండి 2022 వరకు దేశంలో సమైక్య పాలనలో 400 కోట్లు కూడా లేని మత్స్య పరిశ్రమను 30,000 కోట్లకు కేసీఆర్ నాయకత్వంలో పెంచుకున్నామని కవిత అన్నారు. మరింత పెంచుకునేందుకు తోడ్పాటు అందిస్తామన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ప్రపంచ మత్స్య కార్మికుల దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ లో ఎమ్మెల్సీ కవితతో గంగపుత్ర సంఘం సభ్యులు భేటీ అయ్యారు. ప్రపంచ మత్స్య కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్సీ కవిత. ప్రతి గంగపుత్ర కుటుంబంలో సంతోషం నింపటమే తమ లక్ష్యమని, అందుకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. గంగపుత్రుల సమస్యలను పరిష్కరించేందుకు సహకరిస్తానని భరోసా ఇచ్చారు. గంగపుత్ర సంఘ నాయకులు అల్లుళ్ల నారాయణ, బట్టు సాయిరాం, తోపారం గంగాధర్, బాల గంగాధర్, రమేష్ తో పాటు గంగపుత్ర సంఘానికి చెందిన వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రపంచ మత్స్యకారులందరికీ కూడా శుభాకాంక్షలు. ఈ రోజు ప్రపంచ మత్స్య కార్మికుల దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ లో గంగపుత్ర మిత్రులందరం కూడా కలిసి అన్ని విషయాలు మాట్లాడుకోవడం జరిగింది. తెలంగాణలో జరుగుతున్నటువంటి అభివృద్ధి, తెలంగాణలో గంగపుత్రుల కోసం కేసీఆర్ గారు చేసినటువంటి పథకాలు, ఇంకా చేయాల్సినటువంటి అంశాలు, మిగిలి ఉన్న అంశాలు అన్ని కూడా మాట్లాడుకున్నాం. ఏదైతే ఇదివరకు 400 కోట్లు కూడా లేనటువంటి మత్స్య పరిశ్రమ ఈ 10 ఏళ్లలో 30,000 కోట్ల వరకు కూడా మనం పెంచుకోగలిగినాం. ఇంకా పెద్ద ఎత్తున పెంచుకొని ప్రతి గంగపుత్ర కుటుంబంలో కూడా సంతోషం నింపాలనేటటువంటి ఒక ఉన్నతమైన ఆశయం కోసం అందరం కూడా పాటుపడాలని నిర్ణయం తీసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ. పీఓ, ఏపీఓల శిక్షణ తరగతులను కలెక్టర్ తనిఖీ చేశారు. శిక్షణ తరగతిలో అన్ని అంశాలు అర్థమయ్యేలా శిక్షణ కల్పించాలన్నారు. ప్రస్తుత శాసనసభ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 30న చేపట్టనున్న పోలింగ్ ప్రక్రియపై పీఓలు, ఏపీఓలు, ఓపీఓలకు పూర్తి స్థాయిలో అవగాహన కలిగేలా శిక్షణ తరగతుల్లో అన్ని అంశాలను అర్థమయ్యే రీతిలో వివరించాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాస్టర్ ట్రైనర్లకు సూచించారు. ఆర్మూర్ శాసనసభ నియోజకవర్గ ప్రీసైడింగ్ అధికారులు, సహాయ ప్రీసైడింగ్ అధికారులకు చేపూర్ వద్ద గల క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్న 2వ విడత శిక్షణ తరగతులను కలెక్టర్ మంగళవారం ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల సాధారణ పరిశీలకులు సుబ్ర చక్రవర్తితో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఫెసిలిటేషన్ సెంటర్లు, పీఓలు, ఏపీఓలకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం వినియోగించుకునేందుకు వీలుగా చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. గోప్యతను పాటించేలా ఓటింగ్ కంపార్ట్మెంట్ ఏర్పాటు చేశారా, పోస్టల్ బ్యాలెట్ కోసం అవసరమైన నిర్ణీత ఫారంలు, బ్యాలెట్ పేపర్లు సిద్ధంగా ఉంచారా లేదా అన్నది క్షుణ్ణంగా పరిశీలించారు. హాజరు పట్టికను తనిఖీ చేసి శిక్షణ తరగతులకు గైర్హాజరైన పీఓ, ఏపీఏల నుండి కారణాలు అడిగి తెలుసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రతి ఒక్కరూ శిక్షణ తరగతులకు హాజరయ్యేలా చూడాలన్నారు. శిక్షణ తరగతులను చక్కగా ఆకలింపు చేసుకుని పోలింగ్ విధులకు సంబంధించిన అన్ని అంశాలపై పరిపూర్ణమైన అవగాహనను ఏర్పరచుకోవాలని, ఇదివరకు ఎన్నికల విధులు నిర్వర్తించిన వారు సైతం ట్రైనింగ్ క్లాసులను తేలికగా తీసుకోకుండా ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, నిబంధనల గురించి స్పష్టంగా తెలుసుకోవాలని హితవు పలికారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి వినోద్ కుమార్, స్థానిక అధికారులు ఉన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం చేతగాని ఎమ్మెల్యేకు ఓట్లు వేయొద్దు అని సిపిఐ పిలుపునిచ్చింది. మాటలతో మోసం చేసే బీఆర్ఎస్ ను నమ్మవద్దని అన్నారు. ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థి వినయ్ రెడ్డికి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నిజామాబాద్ జిల్లా నాయకులు ఆరేపల్లి సాయిలు అన్నారు. మంగళవారం రోజు ఆర్మూర్ పట్టణంలో సిపిఐ పార్టీ శాఖ సమావేశం ఏర్పాటు చేసి ఆరేపల్లి సాయిలు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి 2 సార్లు అధికారం కట్టబెడితే నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ మాయమాటలు చెప్పి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తూ అప్పుల కుప్పలుగా రాష్ట్రాన్ని తయారు చేశారని, కమిషన్ల కోసం నీళ్ల పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టు ఆంధ్ర కాంట్రాక్టర్లకు అప్పచెప్పి నాసిరకం పనులు చేసి చేతులు దులుపుకున్నారని, 1,20,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేసి ప్రతిపక్ష పార్టీలపై అసత్యపు ప్రచారాలు చేస్తూ మరోసారి తెలంగాణ ఓటర్లను మోసం చేయాలని చూస్తున్నారని, నీళ్ల సంగతి ఇలా ఉంటే
తెలంగాణ రాష్ట్రంలో నిధుల విషయానికి వస్తే ఇప్పటికే 5 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి రాష్ట్రాన్ని బీఆర్ఎస్ నాయకులు దోచుకుని తింటుంటే కేంద్రంలో ఉన్న బీజేపీ మాత్రం చూసి చూడనట్టుగా వ్యవహరించి నామమాత్రపు ప్రకటనలు చేసి పబ్బం గడుపుకుని ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ జాతీయ నాయకులు వచ్చి ఏదో చేసినట్టు మాట్లాడడం ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నియామకాల ప్రక్రియను గత 10 సంవత్సరాల నుండి నిరుద్యోగ యువత ప్రాణాలతో కేసీఆర్ ప్రభుత్వం చెలగాటం ఆడుతూనే మరోసారి బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయాలని అడగడానికి సిగ్గు ఉండాలని ఆయన అన్నారు. రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు కావస్తున్నా కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా ఎలా ఓట్లు అడుగుతారని ఆర్మూర్ నియోజకవర్గంలో జీవన్ రెడ్డికి పట్టం కట్టి అసెంబ్లీకి పంపిస్తే గుట్టలను సైతం మింగేసి ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా ఇప్పించలేదని నియోజకవర్గ ప్రజలు జీవన్ రెడ్డిని ఓడించి వినయ్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మాదిరి లక్ష్మణ్, మౌలాన్, బాలయ్య, శ్రీను, రహీం, ఫెరోజ్, శ్రీకాంత్, కిష్టయ్య, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలనే ఆలోచనతో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కాంగ్రెస్లో పొత్తులో భాగంగా ఆర్మూర్ పట్టణంలోని ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో అనేక రకాల హామీలు ఇచ్చినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పూర్తిగా విఫలం చెందారు. ఈరోజు హామీలన్నీ నీటి మూటలనే తప్ప ఎక్కడ కూడా ఆచరణలో అమలు కాలేదు. కాబట్టి ఆర్మూర్ ప్రజానికానికి మేము ఒకటే కోరుతా ఉన్నాము. ఈరోజు ఆర్మూర్లో జీవన్ రెడ్డి చేసే అరాచకాలు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇలా గుట్టలను మింగినటువంటి జీవన్ రెడ్డి మళ్ళీ ఎమ్మెల్యేగా నిలబడి ఈరోజు మళ్ళా ఓట్ల కోసం మన ఇళ్ళ దగ్గరకు రావడం జరుగుతుంది. ఇలా మన నిరుద్యోగుల పిల్లలకు ఉద్యోగాలు లేవు. కనీసము మన ఇప్పటికీ గెలిచి 10 సంవత్సరాలు అవుతున్నా కానీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు అని చెప్పంటే ఎంత ఫెయిల్ ఉన్నదో ఈ ప్రభుత్వం అనేది మనం ఆలోచన చేయాలా. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువత ఇలా ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే ఇలా అక్కడ పోయి కామెంట్లు చేస్తారు తప్ప వీళ్ళు ఎక్కడ పోయి కూడా ఇలా గతంలో తెలంగాణ ఉద్యమంలో మన పిల్లలు చనిపోతే ఇలా అక్కడ పోయి వాళ్ళ శవాలతో రాజకీయాలు చేసినటువంటి రాజకీయ నాయకులు ఈరోజు నాయకుల మీద దాడి చేస్తే ఇలా అత్యవసరంగా నిన్న చూసినాం మనం యశోద హాస్పిటల్లో. ఇలా మన హరీష్ రావు గారు ఒక రన్నింగ్ చేసుకుంటూ ఒక ఆయన మంత్రి కోసం పోయి ఇలా పరామర్శించినటువంటి పరిస్థితి. ఇలా రాజకీయ నాయకులనే కానీ రూరల్ ప్రజలు తనకు అవకాశం కల్పిస్తే నియోజకవర్గ రూపురేఖలు మారుస్తానని బీజేపీ అభ్యర్థి అన్నారు. ఎన్నో ఏళ్ల ఎయిర్పోర్టు కలను సాకారం చేస్తానన్నారు. నిజామాబాద్ రూరల్ బీజేపీ అభ్యర్థి దినేష్ కులాచారి సిరికొండ మండలంలో తూంపల్లి, కొండాపూర్, హుస్సేన్ నగర్, రామడుగు గ్రామాలలో గడప గడపకు ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దినేష్ కులాచారి మాట్లాడుతూ ప్రతి 3 నెలలకు ఒకసారి సిరికొండ మండలానికి సందర్శించి ప్రతి సమస్యను తెలుసుకుని ఖచ్చితంగా పరిష్కరిస్తానని అందరి ముందు హామీ ఇస్తున్నానని చెప్పారు. అదేవిధంగా అన్ని సమస్యలపైన పోరాడుతానని, ప్రజలకు రావాల్సిన అన్ని పథకాలు వర్తింపజేసే విధంగా చూస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రాజేశ్వర్, బీజేపీ జిల్లా కన్వీనర్ నక్క రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. చాలా రామడుగు అక్కయ్యలకు, అన్నదమ్ములకు పేరు పేరున రోడట రోడ్ల ఇప్పుడు మేము వచ్చినాం. అవి దిగిపోయి ఎన్ని రోజులే 15 ఏళ్ళు అయినది. 15 ఏళ్ళు అయింది కనుక అవి దిగిపోయి నిజామాబాద్ రూరలే 15 ఏళ్ళు అయింది. ఆమె ఆర్మూర్ ఎమ్మెల్యే ఉండే. అంటే మన బతుకులు ఎట్టున్నాయో ఇంకా రోడ్డు చూస్తే తెలుస్తుంది. నేను మొన్న ఒకసారి వచ్చినప్పుడు వర్షాకాలంలో అలా పడవలు వెళ్ళినట్టు వెళ్తున్నాయి. దాటినాయి. ఆ రోడ్లు వస్తే అయితే ఏమైనా అవుతుందో భయంగా వస్తలేడేమో నాకు అనిపిస్తుంది. అంతే ఇలా చెప్తాక 10 ఏళ్ళ ఎమ్మెల్యే గెలిచి ఇప్పటికీ అడుగు పెట్టలేదు. ఒక్కసారి వచ్చిందా 2 సార్లు వచ్చిందా నాకు తెలియదు. కానీ ఎమ్మెల్యే అంటే రాలేదా? ఒక్కసారి కూడా రాలేదట. నుంచి మన ముఖం చూడకపోతే మనం వేసిన ఓటుకు విలువేందక్క? మనం వేసిన ఓటుకు విలువేంది? దేనికోసం వేసిన ఓటు? మనకి ఏదైనా సేవ చేస్తాం. ఒక్క నిమిషం ఆగక్క. ఇగో నేను కిందికి వచ్చినాక మాట్లాడితే సేవకుడు ఉండాలక్క. మన దగ్గరికి వచ్చి పని చేసుకోవాలి. సేవకుడు అంటే పనోడు. మనోడు కదా పనికి పిలిస్తే ఆడింటికి పోయి పని చేసుకుంటావో మన ఇంటికి వస్తాడు. ఒక్క నిమిషం ఆగేస్తుంది. రాకుండా ఓట్లు వేస్తుంది.
రోడ్డు లేకున్నా ఓట్లేస్తుంది, ఇల్లు లేకున్నా ఓట్లేస్తుంది, పెన్షన్ లేకున్నా ఓట్లేస్తుంది. కనీసం కొత్తగా పెళ్ళి వచ్చిన బిడ్డది కోడది రేషన్ కార్డులో పేరు లేదు. 9 ఏళ్ల కింద పుట్టిన వాళ్ళది పేరు లేదు. 1984లో ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీలో చూసిన ప్రభంజనంలాగే ఈ శాసనసభ ఎన్నికల్లో సైతం ఎక్కడా చూసినా బీఆర్ఎస్ ప్రభంజనం కనిపిస్తోందని రాష్ట్ర బీఆర్ఎస్ నాయకురాలు అట్లూరి రమాదేవి అన్నారు. ఈ ప్రభంజనం చూస్తుంటే ప్రజల్లో పోచారం శ్రీనివాసరెడ్డి గెలుపు ఎప్పుడూ అయిపోయిందన్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు పోచారం సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర బీఆర్ఎస్ నాయకురాలు అట్లూరి రమాదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు పోచారం సురేందర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర నాయకురాలు బాన్స్వాడ నియోజకవర్గంలో ప్రచారంలో భాగంగా గ్రామాలు తిరుగుతుంటే 1984లో తెలుగుదేశం పార్టీలో ఎలాగైతే ప్రభంజనం కనిపించారో అలాగే ఈ ఎన్నికల్లో సైతం బాన్స్వాడ నియోజకవర్గంలో ప్రభంజనం కనిపిస్తుందని అట్లూరి రమాదేవి తెలిపారని అన్నారు. అపారమైన అనుభవజ్ఞులైన నాయకుడు పోచారం శ్రీనివాసరెడ్డి కాబట్టి బాన్స్వాడ నియోజకవర్గంలో 10,000 కోట్లతో ప్రతి పల్లెలు సుందరంగా తీర్చిదిద్దడం జరిగిందన్నారు. బాన్స్వాడ నియోజకవర్గంలో 11,000 డబుల్ బెడ్రూమ్ మంజూరు చేసి సుమారు 50,000 మంది జనాభాకు నీడను ఇచ్చిన ఘనత పోచారం శ్రీనివాసరెడ్డికి దక్కుతుందని ఆయన పేర్కొన్నారు. అలాగే రాష్ట్ర బీఆర్ఎస్ నాయకురాలు అట్లూరి రమాదేవి మాట్లాడుతూ బాన్స్వాడ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు విశేష స్పందన ఉందని, ప్రచారంలో ప్రభంజనం చూస్తుంటే బాన్స్వాడ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డి గెలుపు ఖాయమైందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పత్తి లక్ష్మణ్, మండల రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ కొల్లూరి కిషోర్, ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షులు కూచి సిద్దు, కోటగిరి ఉమ్మడి మండల బీఆర్ఎస్ అధ్యక్షులు ఎజాజ్ ఖాన్, గ్రామ అధ్యక్షులు అనిల్ కుమార్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాజేందర్ రెడ్డి, కమ్మ సత్యనారాయణ, మాజీ సర్పంచ్ బేర్కూర్ గంగాధర్, పి సాయిలు, గురునాథ్, చింటూ, జానకిరామ్, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. 94లో ప్రభంజనం ఉండినప్పుడు టీడీపీ ప్రభంజనం ఉండెను, ఆ విధంగానే ఇప్పుడు అంత ప్రభంజనం కనపడుతుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. గత 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చూసి మన అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఏదైతే గత పోయిన గవర్నమెంట్లో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండే మొదటిసారి గవర్నమెంట్లో ఇప్పుడు కూడా స్పీకర్గా చేసి అపారమైన అనుభవంతో నియోజకవర్గం మీద పెద్ద పట్టు ఉన్నది. ఏ విధంగా ఎక్కడైతే ఏ ఫండ్స్ ఏ విధంగా ఏ డిపార్ట్మెంట్లో యూజ్ చేసుకోవాలని చెప్పేసి అంత అనుభవం ఉన్నది కాబట్టి అన్ని విధాలుగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకొని దాదాపు 10,000 కోట్లతో ఈరోజు బాన్స్వాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందించారు. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ విషయానికి వస్తే నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రంలోనే కాదు ఇది దేశంలోనే ఒక 11,000 డబుల్ బెడ్రూమ్లు ఇల్లు కట్టించిన ఘనత మన పోచారం శ్రీనివాసరెడ్డి గారికి దక్కుతుంది. అంటే దాదాపు 11,000 కుటుంబాలు అంటే దాదాపు 50,000 జనాభాకి ఈరోజు ఒక గూడును కట్టించినట్టు పోచారం శ్రీనివాసరెడ్డి గారికి ఘనత దక్కుతుంది. ఏ విధంగా అయితే మౌలిక సదుపాయాలు మన కాన్స్టిట్యున్సీలో నియోజకవర్గాలు చూస్తూ ఉంటే 4 లేన్లు రమాదేవి గారు చెప్తా ఉన్నారు. మోస్ట్రా కానీ ఇటు చెందూరు కానీ వర్ణి కానీ ఒక హైదరాబాద్ మాదిరిగా ఈ 4 లేను సెంటర్ డివైడర్తో అదేవిధంగా బాన్స్వాడ పట్టణం కూడా మంచి సుందరంగా కనపడుతుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అంటే గత 10 సంవత్సరాల నుంచి ఒక పట్టు ఉన్న నాయకుడు ఏదైతే పని మీద శ్రద్ధ ఉన్న నాయకుడు ఉన్నాడు కాబట్టి మనకి ఇటువంటి డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. ఇప్పుడు బయట నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి అదేవిధంగా బీజేపీ పార్టీ నుంచి వచ్చిన అభ్యర్థులు వాళ్ళకు లోకల్ ఏదైతే సమస్యల అనుభవం లేదు, సమస్యలు తెలివై గతంలో నాకు బాగా వస్తుంది. గతంలో నేను ఇక్కడ ఒక స్కూల్ రన్ చేశాను కాలేజ్ మండలంలో. నేను ఆ స్కూల్ రన్ చేసినప్పుడు ఇక్కడ వాతావరణం చూస్తే చిన్న పల్లెటూరు, ఇల్లు ఉండే కాదు, సౌకర్యాలు ఉండే కాదు, 2 బస్సులు వస్తే ఎక్కువ రోజు పొద్దున వస్తే రాత్రి వరకు బస్సు కూడా ఉండేది కాదు. అలాంటి పరిస్థితుల్లో నేను పొద్దున బస్సు ఎక్కి మరి రాత్రి ఇంటికి వెళ్ళలేదు భోజనం వెళ్ళాలంటే అంత కష్టాలు ఉండేవి. ఏది దొరికేది కాదు, ఏది అందుబాటులో ఉండేది కాదు. అన్ని రకాల్లో కూడా ప్రజలు చాలా బాధల్లో ఉండేవారు. నీటి వసతి ఉండేది కాదు, కరెంటు ఉండేది కాదు, అదేవిధంగా రోడ్లు కూడా సరిగ్గా ఉండేది కాదు, వర్షం బట్టి మొత్తం బురదమయం ఉండేది. అలాంటి పరిస్థితుల నుంచి ఈరోజు చూస్తుంటే కోటగిరి మండలం ఒకటి కాదు, నేను మొత్తం నియోజకవర్గం అంతా కూడా పర్యటించడం జరిగింది. నియోజకవర్గంలో ఎక్కడ చూసినా కానీ సస్యశ్యామలంగా పచ్చగా, రోడ్లన్నీ విశాలంగా,
డివైడర్స్ కూడా వేసి సిగ్నల్ లైట్స్ వేసి మరి కరెంటు ప్రాబ్లం, ముఖ్యంగా రైతులకి కరెంటు ప్రాబ్లం లేకుండా, నాకు తెలుసు మా ఫ్యామిలీలోనే అర్ధరాత్రి నీళ్ళు వేయడానికి వెళ్ళి పాము కట్టి చచ్చిపోయిన రోజులు నాకు తెలుసు, నాకు గుర్తున్నాయి కూడా. అట్లాంటి పరిస్థితుల నుంచి ఈరోజు కరెంట్ అంటే భయం లేదు, మనం పగలైనా రాత్రైనా వేసుకోవచ్చు, మోటార్ రన్ చేసుకోవచ్చు, పంటలు పండించుకోవచ్చు అనే ఒక ధైర్యంతో రైతు బతకగలిగే అవకాశం కల్పించడమే కాకుండా రైతు బంధు పథకం ద్వారా వాళ్ళకి రైతులు పంట వేసుకోవడానికి, పంట పండించుకోవడానికి ఒక వెసులుబాటు ఇచ్చి రైతుని ఈ విధంగా ఆదుకోవడం కానీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.